ఓం శాంతి. మనస్సులో ఉన్న వెలితిని తొలగించుకొని మనస్సుని శక్తిపుంజంగా ఆనందంగా చేసుకునే యోగాభ్యాసం చేద్దాము. ఎందుకంటే మన మనస్సే అన్నింటికీ మూలము. అది ఎంత పాజిటివ్ ఆలోచనలు చేస్తూ శ్రేష్టంగా ఉంటే అంత మన ఉన్నతికి మోక్షానికి కూడా కారణమవుతుంది. అది ఎంత నెగటివ్ ఆలోచనలు చేస్తూ వ్యర్థ చింతన పరచింతన చేస్తూ ఉంటే అదే దుఃఖ అశాంతికి కూడా కారణమవుతుంది. మన మనస్సు ఎంత పాజిటివ్ ఆలోచనలతో ఉంటే మన జీవితం అంత స్వర్గంలా అనిపిస్తుంది. ఎంత నెగటివ్ ఆలోచనలు చేస్తూ డిస్టర్బ్ అవుతూ ఇరిటేట్ అవుతూ ఉంటే అది మనకి ఎంతో బాధని తీసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు యోగాభ్యాసం చేద్దాము. ఈ యోగంలో ముఖ్యంగా మనస్సుని కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్తో ప్రోగ్రామ్ చేసి తరువాత పరంపిత పరమాత్మ యోగేశ్వరునితో కనెక్ట్ చేసి సర్వశక్తులని స్వయంలో నింపుకుందాం. నేను ఆత్మను ఈ శరీరం యొక్క రెండు కనుబొమ్మల మధ్య భృకుటి స్థానంలో విరాజమానమై ప్రకాశిస్తూ ఉన్న చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నేను ఆత్మను, మస్తకమణిని, స్వరాజ్య అధికారి ఆత్మను, ఈ శరీరానికి యజమానిని, నేను ఆత్మను, మనస్సు, బుద్ధి, సంస్కారానికి కూడా యజమానిని. ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉంది. నా మనస్సులో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఈ శక్తితో నేను నా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాను. నా మనస్సులో ఎలాంటి నెగటివిటీకి స్థానం లేకుండా, మూడ్ ఆఫ్ అవ్వకుండా ఎప్పుడు శక్తిశాలి ఆలోచనలతో శ్రేష్టంగా ఉంచుకుంటాను. నేను సదా ఉమంగ ఉత్సాహంతో ఆనందంగా ఉంటూ నిరాశ, అశాంతి వీటికి వీడ్కోలు ఇస్తాను. నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. అన్నీ శుభాలే జరుగుతాయి. నా భవిష్యత్ ఉజ్వలంగా శ్రేష్టంగా ఉంది. నేను ఎలాంటి సమస్య వచ్చినా శారీరకంగా మానసికంగా అది నన్ను ఎంత అప్సెట్ చేసినా నేను అప్సెట్ అవ్వకుండా, నిరుత్సాహపడకుండా శక్తి స్వరూపంగా ఉండేటువంటి శక్తిశాలి ఆత్మను నేను సుఖం, శాంతి, ఆనందంతో సదా సమృద్ధిగా ఉండేటువంటి శ్రేష్ఠ మహాన్ ఆత్మను, నిజాయితీ, స్వచ్ఛత, స్నేహం, ప్రేమ ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్స్తో నా మనస్సును ఎప్పుడూ కూడా ప్రోగ్రామ్ చేస్తాను. ఇప్పుడు
ఇంకా డెప్త్గా యోగ యోగేశ్వరుడు పరమానంద స్వరూపులు సదా మన యోగక్షేమాలను చూస్తూ మనల్ని మంజీత్, జగజ్జీత్, కర్మేంద్రియ జీత్గా చేసేటువంటి పరంపిత పరమాత్మ ఈశ్వరునితో పుట్టి యోగాన్ని జోడిస్తూ, తండ్రి మీరే నా సర్వస్వం, నేను మీకు అమూల్యమైనటువంటి రత్నాన్ని. ఇప్పుడు ఒక విజువలైజేషన్ చేద్దాము. మన మనస్సులో సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా ఏ వాసనలు, అవగుణాలు, బలహీనతలు దాగి ఉన్నాయో, మన జీవిత అభ్యున్నతికి విఘ్నంగా మారుతున్నాయో, అలాంటి నెగటివిటీ బ్లాకేజెస్ మీద జ్ఞాన సూర్యుని పరమాత్ముని యొక్క అనంత దివ్య కిరణాలను ఫోకస్, కేంద్రీకృతం, ఏకాగ్రం చేస్తున్నాను. భగవంతుడు ఈశ్వరుని యొక్క ఆ శక్తిశాలి కిరణాలతో నాలో దాగి ఉన్న డీప్ రూటెడ్గా ఉన్న అవగుణాలు, బలహీనతలు, నెగటివిటీ భస్మమవుతున్నాయి, సమాప్తి అవుతున్నాయి. ఎలాగైతే సూర్యుని కిరణాలను భూతద్దం ద్వారా కాగితం మీద ఫోకస్ చేస్తే అది కాలిపోతుందో, అలాగే భగవంతుని యొక్క అఖండమైన ప్రచండ దివ్య శక్తి కిరణాలను నా సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా దాగి ఉన్న అవగుణాల మీద ఫోకస్ చేస్తే అవన్నీ కూడా సమాప్తి, ఫినిష్, వీడ్కోలు తీసుకుంటున్నాయి. ఇప్పుడు నా మనస్సులో ఎలాంటి నెగటివిటీ లేదు. వైద్యనాథుడు, అవినాశీ సర్జన్, పరమాత్ముని యొక్క వరదాని హస్తంతో నా మనస్సులో ఉన్నటువంటి నెగటివ్ ఎమోషన్స్, పరిష్కారం లేనటువంటి, పరిష్కరించినటువంటి సంఘర్షణలు, బాధలు అన్నింటినీ కూడా సమాప్తి. ఇప్పుడు నా మనస్సంతా శక్తి స్థానంగా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా మనస్సులోని ప్రతి ఆలోచన శుద్ధంగా పాజిటివ్గా ఉంది. ఇది ఒక హీలింగ్ థెరపీ. ఇప్పుడు నా బ్రెయిన్ అంతా కూడా పాజిటివిటీ, డివైన్ ఎనర్జీ, ఆ హీలింగ్ ఎనర్జీతో ఒక శక్తిశాలి ఇన్స్ట్రుమెంట్, తద్వారా శరీరం మొత్తానికి, అంగాంగానికి కూడా ఆ పాజిటివ్ డివైన్ హీలింగ్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను,
నేను పూర్తి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. శక్తిశాలి స్థితిలో ఉన్నాను. ఇంకా డెప్త్గా విజువలైజేషన్ చేద్దాం. పరమాత్మని అనంత శక్తి కిరణాల హీలింగ్తో ఇప్పుడు నా మనస్సు దివ్య గుణాలు, సర్వశక్తులు, శ్రేష్ట ఆలోచనలు చేసేటువంటి దివ్య గుణాల సుగంధాన్ని పంచే ఒక పుష్పగుచ్చంలా అయింది. ఈ మనస్సు అనేటువంటి మానస సరోవరంలో పవిత్రత, దివ్యత, స్వచ్ఛత, ఆత్మిక ప్రేమ, శక్తి, ఆనందం ఇలాంటి సద్భావాలని కలిగి ఉండేటువంటి ఒక పుష్పంగా ఉంది. ఇలా పరమాత్మని యొక్క అనంత దివ్య శక్తితో, వరదానాలతో ఇంకా నా మనస్సు శుభ భావన, శుభకామన చేస్తూ దైవీ గుణాలతో ప్రకాశిస్తూ ఉంది. ఈ నా మనస్సే ఉన్నతికి, మోక్షానికి కారణం. నేను అనేక మంది ఆత్మల కళ్యాణం చేస్తూ వారిలోని అసంతృప్తిని, బాధని, చింతని తొలగించేటువంటి విశ్వ కళ్యాణకారి ఆత్మను. తండ్రి, మీరు నన్ను జ్ఞాన జ్ఞానేశ్వరిగా, యోగ యోగేశ్వరిగా, రాజరాజేశ్వరిగా తయారు చేస్తున్నారు. నేను మీకు సర్వదా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటాను. ఇప్పుడు నేను ఈ ప్రపంచానికి అతీతంగా సూర్య చంద్ర నక్షత్ర మండలానికి పైన సూక్ష్మవతనం ఫరిస్తాల ప్రపంచానికి చేరుకున్నాను. ఇక్కడ చంద్రకాంతితో మెరిసేటువంటి ఈ సూక్ష్మవతనంలో పవిత్రత, శుద్ధత, దివ్యత యొక్క వైబ్రేషన్స్ వాతావరణంలో బ్రహ్మ మస్తకంలో పరమాత్మ బాప్దాద సన్ముఖంలో బాప్దాద ఒడిలో ఉన్నాను. బాబా నా తల మీద చేయి పెట్టి సుఖీ భవ, ఆనంద భవ, అశరీరీ భవ, విదేహీ భవ, అమర్ భవ అనేటువంటి వరదానాలను నింపుతున్నారు. బాబా, మీరొక్కరే నా మనస్సులో దాగి ఉన్న అజ్ఞాన అంధకారాన్ని, వాసనలని తొలగించి నా ఈ జీవితాన్ని ప్రకాశవంతంగా, చైతన్యంగా, శక్తి పుంజంగా, ఆనందంగా తయారు చేస్తున్నారు. అలా బాబా నుంచి అనంతమైన దివ్య దృష్టి, దివ్య శక్తిని స్వయం నాలో నింపుకుంటున్నాను. ఆ అనంత కిరణాలు
నా మనస్సులో చొచ్చుకొని పోతున్నాయి. నేను శక్తి స్వరూపంగా బాబాతో కలిసి కంబైన్డ్ స్వరూపంగా ఉన్నాను. ఇప్పుడు నేను లైట్ మైట్ స్వరూపంగా ఉంటూ బాప్దాదాతో కలిసి మొత్తం విశ్వంలోని సర్వాత్మలకు ఈ అనంత శక్తుల వైబ్రేషన్స్ వ్యాపింపచేస్తున్నాము. అందరి మనస్సుల్లో దాగి ఉన్నటువంటి నెగటివిటీ సమాప్తి అవుతుంది. మొత్తము విశ్వంలోకి ఈ పవిత్రతా కిరణాలు, శక్తి కిరణాలు, ఆనంద కిరణాలను వ్యాపింపచేస్తున్నా. అందరూ ఈ అద్భుతమైన శక్తిని, ఈ హీలింగ్ పవర్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఈ అద్భుత శక్తి ప్రవాహం మా మనస్సులోకి ప్రవేశిస్తుంది? మాలో ఉన్నటువంటి సర్వ బలహీనతలు, అవగుణాలు భస్మమవుతున్నాయి. వారి వారి మనస్సులు, హృదయాలు తేలికగా ప్రశాంతమవుతున్నాయి. అందరూ ఈ దివ్య అలౌకిక అనుభూతిని పొందుతూ నిరోగిగా, నిజానందంగా, నిర్భయంగా అవుతున్నారు. పరమాత్ముని వరదాని హస్తం, పరమాత్ముని ఛత్ర ఛాయలో వారికి తెలియకుండానే వారి వారి మనస్సులలో ఈ డివైన్ వైబ్రేషన్స్, ఈ స్పిరిచువల్ హైలీ డివైన్ ఎనర్జీ వారి మనస్సుల్లోకి ప్రవేశిస్తుంది. అందరూ శక్తిశాలిగా పరమాత్మని ఛత్ర ఛాయలో సురక్షితంగా ఉన్నారు. బాబా మీ దృష్టితో నాలో ఉన్నటువంటి ఈ చెత్త చెదారము అవగుణాలంతా కూడా భస్మమవుతున్నాయి. నేను ఆత్మను ప్రకాశవంతమైన మచ్చలేని వజ్రంగా అవుతున్నాను. ఇక ఎప్పుడు అప్సెట్, బాధ అనిపించిన ఒక్క క్షణంలో నా బుద్ధిని ఏకాగ్రం చేసి సర్వశక్తివంతుని అనంత కిరణాలను నా మనస్సులో నింపుకొని సదా స్వస్థితి, స్వమానం, అలౌకిక నశాలో ఉంటూ ఈ నా మనస్సుని మందిరంగా పాజిటివ్ డివైన్ ఎనర్జీతో శ్రేష్టంగా చేసుకుంటాను. ఇదే పరమాత్ముడు నాకు ఇస్తున్నటువంటి వరదానము, గిఫ్ట్. బాబా నా వారు, నేను బాబా వారిని. బాబా సదా నా యోగక్షేమాలు చూసుకునేటువంటి పరమపిత, పరమాత్మ, పరమశిక్షక్, పరం సద్గురు, వైద్యనాథ్, సర్వేశ్వర్. తండ్రి, మీరు నా పక్కన ఉంటే
సఫలత నా జన్మ సిద్ధ అధికారమవుతుంది. ప్రకాశమే ప్రకాశం, దివ్యమైన అనుభూతి. నేను సదా మీ మార్గంలో నడుస్తూ శక్తి సంపన్న స్వరూపంగా ఉంటాను. శక్తి సంపన్న స్వరూపంగా ప్రకాశిస్తాను. సర్వశక్తులని అందరికీ పంచుతాను. సర్వశక్తివాన్ స్థితిలో స్థితి అయి ఈ మనస్సుని శక్తి నిలయంగా, శక్తి పుంజంగా, ఆనందంగా చేసుకుంటాను. ఈ హీలింగ్ డివైన్ ఎనర్జీతో ప్రకాశిస్తాను. సుఖ శాంతి ఆనందంతో సంపన్నంగా, సమృద్ధిగా ఉంటాను. మీరే నా సర్వస్వం, మీరే నా జీవన ఆధారము తండ్రి. ఓం శాంతి.